హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు అయితే నేను టెప్లం టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. చూడండి, ముందుగా అయితే నేను క్లాత్ అనేది 4 హోల్స్ అయితే చేసుకుంటున్నానండి. బాడీ లూజ్ వచ్చేసి 7.5 ఉంది, అంటే మొత్తం 30 ఇంచెస్ అయితే ఉందండి. 30 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ అయితే కలుపుకున్నాను. టోటల్ 34 అయితే వచ్చింది నాకు. చూడండి, నెక్ 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ డౌన్కి అయితే 3.5 తీస్తున్నానండి. నేను 1/2 ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా డబ్బా షేప్ అయితే డ్రా చేసుకొని రౌండ్ షేప్ అనేది మనం తీసుకోవాలండి. అయితే నేను బోట్ నెక్ అనేది పెట్టేస్తున్నాను. రౌండ్ షేప్ ఏ డిజైన్ అయితే పెట్టడం లేదు. షోల్డర్ కూడా 3 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. చూడండి, 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మొత్తం ఇప్పుడు మనం 3.5 తీసానండి నేను షోల్డరు. మొత్తం 6.5 అయితే వచ్చింది. కాబట్టి మనం 6 ఇంచెస్ చంక భాగం అయితే తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కొలుచుకొని చంక భాగంకి ఒక 1/2 ఇంచు తగ్గించి అయితే మనము చంక భాగం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసుకోవాలి చంక భాగం. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం అయితే ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, నాకైతే 6.5 ఉందండి ఆ పాపది చంక భాగము. ఇక్కడ వరకు నేను లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక టక్స్ లాగా అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చంక భాగం అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ వేరువేరుగా చేసుకొని చూడండి, నేను బ్యాక్ అయితే నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. డౌన్ అండ్ ఇలా వెడల్పు 3 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. డబ్బా షేప్ డ్రా చేసి రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను కింది భాగం అనేది కుండమేడ టైప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. కింద కుండమేడ కోసం 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగం నెక్ అనేది కూడా ఇలానే కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను అండి. మెయిన్ క్లాత్ తీసుకొని నేను 8 ఇంచెస్ అయితే కింద ఫిల్స్ కోసము టెప్లం టాప్కి ఫిల్స్ అనేది వస్తున్నాయి కదా, ఆ ఫిల్స్ కోసము 8 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఫిల్స్ కోసం కట్ చేసి మిగిలిన క్లాత్ మనం హ్యాండ్స్ బాడీ పార్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి చంక పీసులు అనేది జాయింట్ వేస్తున్నానండి. క్లాత్ మెయిన్ క్లాత్ చూసుకోవాలి, మనకు ఫ్రంట్ ఎలా పడుతుంది బ్యాక్ ఎలా పడుతుంది అని చూసుకొని చంక పీసులు అయితే జాయింట్ వేసుకుంటున్నాను. చంక భాగం పైన ఇంకో స్టిచ్ అనేది కూడా వేసుకోవాలండి, లేకపోతే టిప్గా అనేది ఉండదు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ వేస్తున్నాను చూడండి. ఇలా లైనింగ్ క్లాత్ అనేది ఫస్ట్గా ముందు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా మరో స్టిచ్ అనేది మనం క్లాత్ని తిప్పేసుకొని వేసుకోవాలండి. టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి, వన్ స్టిచ్ వేసుకుంటే బాగుండదు. నేనైతే 2 స్టిచ్చెస్ వేసుకుంటాను. చూడండి, నేను హ్యాండ్ అనేది స్టిచ్ వేస్తున్నాను. ఎలా స్టిచ్ వేసుకోవాలి, తర్వాత క్లాత్ అనేది తిప్పేసుకొని మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి.
లైనింగ్ మొత్తం జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ ఎంతో చెప్పలేదు కదండి, నేనైతే మర్చిపోయాను కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నాను మీకు. హ్యాండ్స్ పొడవు వచ్చి లెంత్ 15 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. అండ్ వెడల్పు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్, చంక భాగం వచ్చేసి 6.5. మొత్తం నేను 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను అండి హ్యాండ్స్ పొడవు. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, నేను రెండు ఒక లెవెల్గా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను పై భాగం. అండ్ నేను ఫిల్స్ కోసం ఒక 3 ఇంచెస్ అయితే వదిలానండి పైన పఫ్ కోసము. ఆ ఫిల్స్ అనేది టక్స్ లాగా ఒక పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఫిల్స్ అనేది ఎలా పెడుతున్నానో. ఇలా కట్ చేసుకున్నప్పుడు నాకు కొంచెం క్లాత్ అనేది లూజ్గా వచ్చేసింది కాబట్టి మరో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఫిల్స్ అనేది పెట్టుకోవాలి మనము. చూడండి ఇలా ఫిల్స్ పెట్టుకున్న తర్వాత నేనైతే బాడీ పార్ట్ అనేది జాయింట్ వేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ మీద మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది వేసుకోవాలండి. నాకు కాటన్ క్లాత్ అయితే చిక్కలేదు. సాటర్న్ క్లాత్ కోసం కూడా చాలా ట్రై చేశాను, అయితే చిక్కలేదండి. కాబట్టి ఆ కలర్ అయితే నాకు దొరకలేదు కాబట్టి నేను పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నాను, క్రేప్ తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి మనం నెక్ ఎలా జాయింట్ వేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే పెట్టండి. నెక్ అనేది స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా మనం చిన్న చిన్న గాడ్స్ లాగా పెట్టుకుంటే నెక్ అనేది మనకు నీట్గా వస్తుంది, రౌండ్ అనేది. అలాగే ఇప్పుడు ఇలా తిప్పేసుకొని మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి.
చేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్నానండి. కాబట్టి ఇప్పుడు ఫిల్స్ కోసం మనం క్లాత్ అయితే తీసుకున్నాం కదా, ఆ ఫిల్స్ అనేది పెట్టుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ ఇప్పుడు మొత్తం ఫిల్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఫిల్స్ పెట్టిన సైడు లోపల సైడ్ అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఫిల్స్ పెట్టిన దగ్గర ఇలా వేసుకోవడం వల్ల బాగా టిప్గా అనేది ఉంటుంది. చూడండి బ్యాక్ పార్ట్ కూడా మొత్తం నేనైతే ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ వేసుకోవాలి. చూడండి రెండు వైపులా షోల్డర్స్ అనేటివి జాయింట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం మధ్యలో హ్యాండ్కి డాట్స్ అనేది పెట్టుంటాం కదా, అక్కడి నుంచి షోల్డర్ జాయింట్ కాడ నుంచి నేను అటువైపుకి అయితే కొలత తీసుకుంటున్నాను. ఇలా కొలత తీసుకోగా ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి నుంచి అయితే నేను ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి బ్లౌజెస్ హ్యాండ్స్ రెండు ఇలా స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇంకో రెండో స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఒక్క స్టిచ్చే వేసుకోకూడదు. వీడియోని అయితే స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీరే కట్ చేసుకొని మీరే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం అయితే లేదు.
హ్యాండ్స్ జాయింట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, నేను లూజ్ అనేది చూసుకొని స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ చూడండి, మనకైతే తెలుస్తుంది కదా ఆల్రెడీ యారీ బ్లౌజ్ స్టిచ్ ఎంత ఉంది అనేది. అలా మనం కొలత తీసుకొని ఇలా మొత్తం ఆ సైడ్ ఈ సైడు స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. చూడండి, అటువైపు ఇటువైపు స్టిచ్చెస్ కూడా వేసేసాను. ఇక ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ టక్స్లు అయితే పడుతున్నానండి. ముందుగా అయినా పట్టుకోవచ్చు, లేదా మొత్తం అయిపోయిన తర్వాత అయినా టక్స్లు అనేవి పట్టేయచ్చు. చిన్న పాప కాబట్టి నేను ఇలా టక్స్లు అయితే పడుతున్నాను అండి. లేకపోతే కింద జాయింట్ దగ్గర నుంచి అయితే టక్స్లు అనేది వేస్తాను, మన బ్లౌజ్కి ఎలా వేస్తామో అలా. బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి, టాప్ అయితే అయిపోయింది. లాస్ట్లో వెనకాల బ్యాక్ హ్యాంగిల్స్కి అయితే నేను 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలా చూడండి, హ్యాంగిల్స్ అనేటివి పెట్టేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలర్ ఎందుకు వేస్తున్నానంటే, కింద మనకు ఈ కలర్ అండి, సిల్వర్ కలర్ లెహంగా, ఆ లెహంగా మీదకి ఈ టెప్లం టాప్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు వాళ్ళు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా కుదిరిందండి. మీకు లెహంగా వీడియో కావాలన్నా కూడా నాకైతే ఒక కామెంట్ చేయండి. నేను లెహంగా వీడియో కూడా ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను.